ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో మనం అక్షయ తృతీయ రోజు లక్ష్మీ కుబేర పూజ ఎలా చేయాలో ఆల్రెడీ నేను వీడియో అయితే చేసి పెట్టాను కదా. ఈరోజైతే సింపుల్గా ఓన్లీ లక్ష్మీ అమ్మవారికి పూజ ఏ విధంగా చేసుకోవాలో ఆడంబరాలు లేకుండా చూద్దాము. ముందుగా అక్షయ తృతీయ రోజు మనం ఉదయాన్నే తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే లేవాలి. ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటికి మామిడి తోరణాలు కట్టి ఇంటి గడపలకు ముగ్గులు పెట్టుకోవాలి. అక్క అయితే మరి అక్షయ తృతీయ ఎప్పుడు అని అడుగుతారు చాలామంది. అక్షయ తృతీయ అయితే 2024 సంవత్సరంలో మే 10వ తేదీన పడింది. మే 10వ తేదీన మనం ఉదయాన్నే శుక్రవారం రోజు కదా, అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు. అదేవిధంగా ఆ శ్రీ మహావిష్ణువు కూడా ఇష్టమైన రోజు. అమ్మవారిని శ్రీమన్నారాయణుని కలిపి ఆరాధించండి. నేనైతే ఇక్కడ లక్ష్మీ యంత్రం వేసుకున్న పీట పైన లేదా మనం లక్ష్మీదేవికి ఇష్టమైన ముగ్గు ఏదైనా వేసి పీట పెట్టి అమ్మవారి ఫోటో పెట్టి అందంగా అలంకరించండి. బంగారు నగలు లేవు అంటే మామూలుగా పూలమాలతో అలంకరించండి, లేదా ముత్యాల మాల ఏది ఉంటే దానితోనే అలంకరించండి. ఇది లేదు అది లేదు అని అనుకోకూడదు. ఈరోజు ఎంత సంతోషంగా ఉంటే అక్షయ తృతీయ రోజు అంత మంచిది. అక్షయ తృతీయ అంటే ఆనందంగా ఉంటే మనం జీవితాంతం కూడా ఆనందంగా ఉంటాము. అక్షయము అంటే ఆ రోజు ఏమి చేసినా సరే నిరంతరంగా ఎప్పటికీ నిలిచి ఉంటుంది అని అర్థం. పూజలోనైతే ఎప్పుడు మనం ముందుగా విఘ్నేశ్వరుణ్ణి ఆరాధిస్తాం కదా, అందుకే విఘ్నేశ్వరుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి, లక్ష్మీ అమ్మవారిని విగ్రహాలు పెట్టుకున్నాను. ఒక పక్క కామాక్షి దీపము, ఒక పక్క లక్ష్మీ కుబేర దీపము. ఇవి ఉంటే పెట్టుకోండి, లేకపోతే నార్మల్గా దీపారాధన చేయండి. సింగిల్ దీపారాధన చేసినా పర్వాలేదు. అమ్మవారికి లక్ష్మీదేవికి కాసులమాల అయితే వేసుకున్నాను. మన ఛానల్లో కాసులమాల ఎలా చేయాలో వీడియో అయితే ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాలి అంటే వాచ్ చేయండి. ఇక్కడ లక్ష్మీ కుబేర కుంచాన్ని కూడా పెట్టుకున్నాను. అదేవిధంగా మనం అక్షయ పాత్రను కూడా పెట్టాను. అక్షయ పాత్ర ఎలా పెట్టుకోవాలో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇక్కడ మనం పసుపు కొమ్ములు అంటే బంగారంతో సమానము, కాయిన్స్, ముత్యాలు, అదేవిధంగా మనం లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు అంటే లక్ష్మీప్రదమైనవి ఏవి ఉంటే అవి పెట్టుకోవాలి. అక్షయ తృతీయ రోజు ముఖ్యంగా మనం ఏవి చేసినా అవి అక్షయమే అవుతాయి. మనం బంగారం కొనడము, విలువైన వస్తువులు కొనడమే కాదు, ఈరోజు దాన ధర్మాలు చేస్తే వాటికి చాలా శక్తి ఉంటుంది. మనం ఎప్పుడు నిరంతరం దాన ధర్మాలు చేస్తే ఎంత శక్తి కలుగుతుందో ఈ అక్షయ తృతీయ రోజు దాన ధర్మాలు చేస్తే అంత శక్తి ఉంటుంది. అదేవిధంగా ఈరోజే వ్యాస మహర్షి మహాభారతాన్ని రచించారు అంటే స్టార్ట్ చేశారు అని అంటారు. అదేవిధంగా గంగమ్మ తల్లి దివి నుంచి భువికి వచ్చింది కూడా ఇదే రోజంట. ద్రౌపదీదేవికి శ్రీకృష్ణుడు చీర ఇచ్చిన రోజు కూడా ఇదే రోజు అని అంటారు. అదేవిధంగా మనకి అక్షయ పాత్రను పాండవులకు శ్రీకృష్ణుడు ఇచ్చింది కూడా ఇదే రోజు అని అంటారు. ఇలా ఒకటి కాదు, చాలానే ఉన్నాయి. అక్షయ తృతీయ అంటేనే చాలా ప్రత్యేకమైన రోజు. ఈరోజు ఏవి చేసినా సరే అది రెట్టింపు ప్రతిఫలాన్ని ఇస్తాయి. అందువల్ల ఈ రోజంతా కూడా వీలైతే మీరు ఉపవాసం ఉండి పండ్ల రసాలు తీసుకోండి. ఉండలేము అంటే పూజ అయ్యేంత వరకు ఉండి మీరు ఏమైనా మంచిగా అల్పాహారం తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మీకు వీలైతే కొంచెం ఇప్పటి వరకు పెట్టుకోలేదు అంటే ఈరోజు కొంచెం పెట్టుకోవచ్చు. లక్ష్మీ కుబేర కుండలను పెట్టుకోవచ్చు. అదేవిధంగా అక్షయ పాత్రను పెట్టుకోవచ్చు. ఈరోజు మంచి చెడు చూడవలసిన అవసరం అయితే ఉండదు. గృహప్రవేశాలు కానీ లేదా మనకి ఏదైనా సరే, ఏ ఉద్యోగంలో చేరడం కానీ ఏవైనా సరే ఈరోజు తిథి అవేవి చూడవసరం లేదు. మంచి తిథి అలాంటివి ఏవి చూడకుండా ఈరోజు స్టార్ట్ చేస్తే మంచి విజయాన్ని సాధిస్తాయి అని అంటారు. ఇక్కడ నేనైతే ముందుగా వినాయకుని పూజ తర్వాత వినాయకునికి షోడశోపచార కానీ పంచోపచార పూజ కానీ చేసుకొని తర్వాత శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తున్నాను. ఆ శ్రీమన్నారాయణుని ఆరాధించి అమ్మవారిని ఆరాధిస్తే మనకి ఇద్దరి అనుగ్రహం కూడా లభిస్తుంది. వీలైతే తులసి దళాలు, బిల్వపత్రాలు ఇలా స్వామివారికి ఇష్టమైనవి ఉంటే సమర్పించి పూజ చేయండి. లేదు ఎరుపు రంగు, పసుపు రంగు అక్షంతాలతో కూడా మనం అష్టోత్తర శతనామావళి, స్వామివారి గోవిందనామాలు ఇలా లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరాలు చదువుకొని పూజనైతే చేసుకోవచ్చు.
చూస్తున్నారు కదా, ఇక్కడైతే అమ్మవారికి కూడా నేను పూజనైతే చేస్తున్నాను. అమ్మవారికి కూడా అష్టోత్తరాలు చదువుకోవాలి. ఇక ఈరోజు లక్ష్మీప్రదమైనవన్నీ ఏవి ఉంటే వాటితోనే చిట్టి గాజులు, రూపాయి నాణేలు, పసుపు కొమ్ములు, గోమతి చక్రాలు, గురువింద గింజలు ఇలా ఏవి లేవు అంటే ఎర్రని అక్షంతాలతో అమ్మవారి అష్టోత్తరాలు చదువుకొని వేసుకోండి. అమ్మవారి ముందు ప్లేట్ పెట్టి అన్నీ కూడా వేసుకోండి. ఇక్కడ నేను మీరు చూసినట్టయితే శ్రీచక్రం అయితే పెట్టాను. శ్రీచక్రాన్ని కుంకుమతోనే ఉంచాను. ఎప్పుడు ఇలాగే ఉంటుందన్నమాట. నేను ఎప్పుడో ఒకసారి క్లీన్ చేస్తాను కానీ శ్రీచక్రాన్ని ఎప్పుడు కూడా కడగనమాట. ఇలా కుంకుమతోనే ఉంటుంది. దీనిపైన మనం కుంకుమార్చన ఉదయం కానీ సాయంత్రం కానీ మీకు వీలైనప్పుడు ఈ అక్షయ తృతీయ రోజు చేస్తే మనకి సౌభాగ్యం నిండు నూరేళ్ళు సౌభాగ్యవతిగా మనం వర్ధిల్లుతాము సుమంగలిగా. అక్షయ తృతీయకు చాలా ప్రత్యేకత ఉంది. ఈరోజు అక్షరాభ్యాసాలు కూడా చేస్తారనమాట. పిల్లలకి ఇప్పటివరకు చేయలేని వాళ్ళు ఈరోజు అక్షరాభ్యాసం కూడా చేస్తారు. ఒకటి కాదు, ఏ కార్యక్రమమైనా సరే మనం తిథి పద్యం ఇలా మంచి ముహూర్తం ఇలాంటివి ఏవి చూడకుండా ప్రారంభించేది అక్షయ తృతీయ. ఈరోజు చాలామంది బంగారము, వెండి, విలువైన వస్తువులు కొంటూ ఉంటారు. అలా విలువైన వస్తువులు కొనలేని వాళ్ళు అట్లీస్ట్ దేవుడి ప్రతిమ కానీ లేదా మనకి పసుపు కొమ్ములు కానీ ఇలా మంగళకరమైన వస్తువులు ఏవి ఉంటే వాటిని తీసుకున్నా సరే పర్వాలేదు. ఎందుకంటే ఈరోజు బంగారమే కొనాలి అని లేదు. ఇంట్లో గొడవలు పెట్టుకొని తప్పకుండా కొనాలి చెయ్యాలి అని ఏమీ లేదు. మనం సంతోషంగా ఉండాలి. మనకి గొడవలు ఎవరితోని తగాదాలు తెచ్చుకోకుండా ఎంత సంతోషంగా ఉంటామో ఆ జీవితం కూడా అంతే సంతోషంగా మనకి గడిచిపోతుంది. అక్షయ తృతీయ అంటే మనం ఆ రోజు ఏమి చేస్తే అది అక్షయం అవుతుంది. ముఖ్యంగా ఇంటిలో అమ్మవారి దగ్గర ధూపాన్ని వెయ్యండి, జవ్వాది పొడి వేయడము, మంచి సువాసన భరితంగా ఉండేలా చూడండి. పచ్చకర్పూరం వేయడము ఇటువంటివన్నీ వేసి అమ్మవారికి మంచిగా పాలతో చేసిన పదార్థాన్ని అంటే పాయసాన్ని కానీ పరమాన్నాన్ని కానీ బెల్లం పరమాన్నాన్ని కానీ అమ్మవారికి నివేదన చేయండి. తీపి అంటే అమ్మవారికి ఇష్టం కదా. అదేవిధంగా కొబ్బరిని కొట్టి అమ్మవారికి తాంబూలాన్ని పెట్టండి. తాంబూలంలో తప్పకుండా జాకెట్ ముక్క ఉండాలా, తప్పకుండా చీర ఉండాలా అని అడుగుతారు. చీర జాకెట్టు లేకపోతే 2 అరటిపళ్ళు కూడా మనం తాంబూలంగా అమ్మవారికి ప్రసాదించవచ్చు. ఇవేమి చేయకపోతే అమ్మవారికి చిన్న ఫోటో పెట్టుకొని మంచిగా అమ్మవారికి కొంచెం పాలను నివేదన చేసి మంచిగా నమస్కారం చేసుకొని అమ్మవారికి ఎర్రని అక్షంతాలతో అష్టోత్తరం చదువుకోవచ్చు. ఇక్కడైతే నేను అమ్మవారికి మంగళహారతి ఇస్తున్నాను. ఇలా ఉదయము సాయంత్రము అక్షయ తృతీయ రోజు దీపారాధన చేసి మంచిగా గడపల దగ్గర కూడా సాయంత్రం దీపారాధన చేసి ఇల్లంతా కూడా ధూపాన్ని వేయండి. ఇల్లంతా ధూపం వేయడం వల్ల చాలా పాజిటివ్గా ఉంటుంది. ఆ రోజు వరకు మనకి ఏదైతే నెగిటివ్ శక్తులు అవి ఇంట్లో ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. అక్షయ తృతీయ రోజు తప్పకుండా కొంచెం రాళ్ళుప్పు కొంచెం పసుపు వేసిన నీటితో ఇల్లంతా తుడిచి ఆ రోజు ఇల్లంతా ధూపాన్ని వేసి వీలైతే గంగాజలం కానీ గోపంచకం కానీ ఇంటిలో చల్లుకొని పూజ చేయండి. చాలా మంచిది. ఇక కామాక్షి దీపం సాయంత్రం క్లీన్ చేయకుండానే నార్మల్గా తుడిచి వెలిగించుకోవచ్చు. ఉదయం ఒక్కసారి క్లీన్ చేసి వెలిగిస్తే సరిపోతుంది. చూశారు కదా, అక్షయ తృతీయ రోజు మనం ఇవన్నీ చేసి కొంచెం సింపుల్గా అమ్మవారిని ఆరాధిస్తే ఆ రోజు నుంచి మనకి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. లేదు లక్ష్మీ కుబేర పూజ చేసుకోగలము అనుకునే వాళ్ళు నేనైతే వీడియో అప్లోడ్ చేశాను. అలా లక్ష్మీ కుబేర పూజ కూడా చేసుకోవచ్చు. ఇవేమి చేయలేము అంటే కొంచెం పాలు అమ్మవారి ముందు పెట్టి అమ్మవారిని మంచిగా మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో నమస్కరించుకోండి. ఆ రోజు నుంచి మీ కష్టాలన్నీ తొలగిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.